వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు రకరకాల పథకాలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ముద్రాజ్ సంఘానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం మంత్రులు ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా? మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అడిగినటువంటి ప్రశ్నలో మాకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేరలేదు. ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు వారి ఎన్నికల పర్యటనలో భాగంగా అభయహస్తంలో పొందుపరిచినటువంటి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు కలుపుతామని చెప్పి అభయహస్తంలో పొందుపరచడం జరిగింది. మరి దాన్ని మేము ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వం ఏర్పడే 11 మాసాలు అయింది కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అయ్యా, మీరు వచ్చి 11 మాసాలు గడుస్తూ ఉంది, మీరు హామీ ఇచ్చినటువంటి అభయహస్తంలో మాకు ఇచ్చినటువంటి హామీనే మిమ్మల్ని నెరవేర్చమని మేము కోరుతా ఉన్నాము. అంటే మరి ఇప్పుడు సమగ్ర కుల సర్వే జరుగుతుంది, కులగణన సర్వే జరుగుతుంది. మరి అలా ఇప్పుడు మీరు ఏ పక్షంలో ఉన్నారు, ఎక్కడ నింపుతున్నారు ఫామ్? అంటే ఏలో ఉన్నారా, మీరు డీలో ఉన్నారా? మేము ప్రస్తుతానికి డీలో ఉన్నాం. 1964లోనే జీవో నంబర్ 98 ద్వారా చేపలు పట్టే వాళ్ళందరినీ మత్స్య కార్మికులుగా గుర్తించినప్పటికీ, మమ్మల్ని ఏ గ్రూపులో కలవాలని ఆనాడు జీవో తీసినప్పటికీ, కానీ దురదృష్టవశాత్తు కొన్ని కులాలను మాత్రమే బీసీఏలో కలిపి మా యొక్క ముదిరాజు, ముతరాశి, తెనుగోళ్లను మాత్రం బీసీడీలో కలపడం జరిగింది. మరి ఆనాడు 64 నుంచి 68 సంవత్సరాలు మేము దానిపై పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే ఏదైతే ఇప్పుడు కులగణన జరుగుతూ ఉందో ఈ కులగణనలో కూడా మేమంతా ఒకటే చెప్తున్నాం. మా కులాన్ని కూడా విజ్ఞప్తి ఈ సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం. మా కులము ముదిరాజు కులము, మా వృత్తి మత్స్య కార్మికులం అనే మేము చెప్పిస్తూ ఉన్నాం. దాని కొరకే ఈనాడు యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో మీ ముదిరాజు కులానికి సంబంధించి, మీ మత్స్యకారులకు సంబంధించిన అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లన్నా ఈ ప్రభుత్వం? ఇప్పటికీ నెరవేరలేదు. నెరవేరుతాయనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా నెరవేరుస్తారనుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ యొక్క ముదిరాజుల పట్ల, వారి యొక్క సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో అనేకమైన లక్షలాది ముదిరాజులు ఉన్నారు. మా జీవన స్థితిగతులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మరి తప్పకుండా వారు ఇచ్చినటువంటి హామీలు మా సమస్యలు పరిష్కరిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. ఒకవేళ నిజంగా కూడా సంవత్సరం గడిచిన తర్వాత, ఇంకొక నెల అయితే సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత మేము వంతుల వారిగా మరోసారి మేము రోడ్లెక్కి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఓకే, మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? మీ పాపులేషన్ ఎంత ఈ రాష్ట్ర వ్యాప్తంగా? ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించినాడు. 13.8% మా యొక్క జాతి ఉన్నట్టుగా ఆనాడు గుర్తించింది. అంటే తెనుగు, ముతరాశి, ముదిరాజు పిలువబడే 4 పేర్ల మీద పిలువబడే ఈ జాతి అంతా కూడా 13.8% ఉన్నది. ఆనాడు నిర్వహించిన సమగ్ర సర్వేలో వెల్లడైన జరిగింది. మరి ఈ రాష్ట్రంలో మేము అత్యధిక శాతం ఉన్నాం కాబట్టి మేము ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మాకు హామీ ఇచ్చిండ్రో హామీ నెరవేర్చుకుంటా ఉన్నాం. ఒకవేళ నెరవేరని పరిస్థితిలో మేము మళ్ళీ రోడ్లు ఎక్కకుండా కూడా చూడాలని కూడా మేము ముఖ్యమంత్రి గారికి దయచేసి కోరుతా ఉన్నాం. కులగణన లోపల మా యొక్క శాతాన్ని గుర్తించి ఆ శాతం తగ్గట్టు ఒకవేళ ఏ గ్రూపు మాకు సాధ్యం కాదనుకోండి, మాకు సపరేట్ గ్రూపు కేటాయించండి, మాకు శాతాన్ని కేటాయించమంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఈనాడు ఈ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. మరి అక్కడ లింగాయతులకు 7% ఇచ్చి, అక్కడ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ శాతం 7% ఇచ్చి వాళ్ళను కొనసాగిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మాకు కూడా 13.8% ఈ రాష్ట్రంలో అత్యధిక జాతి కలిగి ఉన్నటువంటి మా జాతి కాబట్టి మాకు కూడా సపరేట్గా ఒక శాతాన్ని కేటాయించమని మేము కోరుతా ఉన్నాము. మరి గత ప్రభుత్వంలో మీకు చేపల పెంపకానికి ప్రత్యేకంగా ఒక చెరువులను ఏర్పాటు చేసి, చెరువులను ఒక లీజుకు తీసుకొని కూడా, అంటే మీ కులంలోనే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం అలాంటిది జరిగిందా? ఇందులో ఇంకా చాలా బాధాకరమైన సంఘటన ఉన్నది. నేను ఈ యొక్క రాష్ట్రంలో ఒక నిరుపేద మత్స్యకార్మిక కుటుంబంలో జన్మించిన నేను ఒక మత్స్య రైతును కూడా. అయితే ఏదైతే 2015-16 నుంచి ఆనాడున్నటువంటి ప్రభుత్వం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత చేప పిల్లల పథకాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరానికి 80 కోట్ల చేప పిల్లలను ఈ యొక్క నిరుపేద మత్స్యకార్మికుల జీవనోపాధి కొరకు చెరువులలో ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసేది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఈ నూతన ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి దాన్ని 50% కుదించి 40 కోట్లకు మాత్రమే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 40 కోట్లు కూడా సరిగా జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా 80 కోట్లు ఈ రాష్ట్రంలో, అయ్యా మీకు తెలియంది కాదు, ఏ ఒక్క చిన్న బ్రిడ్జి కట్టినా, ఏ ఒక్క చిన్న రోడ్డు వేసినా 100 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు.
కానీ మా యొక్క ఇంత లక్షలాది కలిగి అంటే రాష్ట్రంలో కోఆపరేటివ్ వ్యవస్థలో లక్షలాది మత్స్య కార్మికులు కలిగినటువంటి చాలా పెద్ద వ్యవస్థ ఇది. ఈ పెద్ద వ్యవస్థకు చిన్న బడ్జెట్తో మా యొక్క జాతిని ఆదుకోవాల్సిన మీరు మరి 50% తగ్గించడం అనేది సరైనది కాదు అంటున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఏదైతే ప్రభుత్వ పథకాలకు మరి మేము ఆకర్షితులమై మంచి మంచి పంట భూములను తెలంగాణలో కమాండ్ ఏరియా కింద ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి భూములను చెదరగొట్టుకొని మేము మత్స్య రైతులుగా మారి మా భూములను చెదరగొట్టుకొని మరి సీడ్ ఫామ్ను చేసి మేము టెండర్లు వేసినాం. గత సంవత్సరంలో 74 కోట్లకు సంబంధించినటువంటి ఈ నిరుపేద చేప రైతులకు రావాల్సినటువంటి బిల్లులు ఇప్పటి వరకు కూడా చెల్లింపులు జరగలేదు. సంవత్సరం గడుస్తుంది. చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఇలా మత్స్య కార్మికులు మరి ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, ఇంకా చాలా నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలందరికీ మరి గత సంవత్సరం బిల్లులు 74 కోట్లు రాలేదు. అది చిన్న బడ్జెట్. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ శాఖ కూడా మత్స్య శాఖ కూడా మీ చేతుల్లో ఉన్నది. మీరు ఎవరు కేటాయించలేదు కాబట్టి దయచేసి కేటాయించి మా యొక్క కష్ట నష్టాలను మేము రైతులమే కాబట్టి రైతులకు ఏ రకమైనటువంటి రైతులు ఇస్తున్నారో అందులో భాగస్థులమైన మాకు తప్పకుండా ఈ యొక్క మా యొక్క గత సంవత్సరం 74 కోట్ల బిల్లులు చెల్లించి ఈ నిరుపేద మత్స్య కార్మికులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము కాంట్రాక్టర్లం కాదు అయ్యా, మేము రైతులం. మీరు చూడండి ఒకసారి మా ఫాములను నచ్చి మా యొక్క రైతాంగాన్ని చూడండి. మేమందరం కష్టపడి సప్లై చేసినటువంటి మత్స్య కార్మికులు దాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వం దాని ద్వారా మరి ఈ యొక్క సరఫరా చేసింది. కానీ సరఫరా చేసి కష్టపడి సరఫరా చేసిన మా బిల్లులు ఎందుకు ఆపుతున్నారయ్యా? ఎంతోమంది బిల్లులు ఇస్తున్నారు, కోట్లు వేల కోట్లు. కానీ ఈ 74 కోట్లు తమరికి దొరకడం లేదా? దయచేసి మీరు హృదయంతో ఈ నిరుపేద మత్స్య కార్మికుల పట్ల ఆలోచించి, నిరుపేద మత్స్య రైతుల పట్ల ఆలోచించి మా బిల్లులు ఇప్పియాలని చెప్పి మీకు శతకోటి దండాలు పెడుతున్నాం. అందరూ రోడ్ల మీద పడతారు. రోడ్ల మీద పడితే మీకే ఇబ్బంది. అత్యధిక శాతం కలిగినటువంటి ఈ జాతిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.